ఎలా తట్టుకుంటున్నారా? ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు. దానికే జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా. వా, నీ పాజిటివ్ యాటిట్యూడ్ కి హ్యాట్స్ ఆఫ్ భాస్కర్. థ్యాంక్ యూ మ్యామ్. లాభం వచ్చినప్పుడే కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా కలిసే ఉండాలి. ఊరే అంతెందురా, తలవి ఇంత సరిపోదు కదా. వీళ్ళు లేకపోతే ఒకసారి మన పరిస్థితి ఊహించుకో. కుటుంబం కోసం మొదలు పెడతాం, కానీ వెళ్లే కొద్దీ ఆట మత్తులో కుటుంబాన్నే మర్చిపోతాం. దేవుడు సార్ పొగురు పలిసినప్పుడల్లా జీవితం మీద ఒక్క లెంపకాయ వేస్తుంటాడు సార్. అంతే, సెట్ అయిపోతాం. నీకు బాధగా లేదా? కొన్నిసార్లు జూదంలో గెలుస్తాం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. ఈ రోజు జూదంలో వచ్చిన డబ్బు జూదానికి పోయింది సార్. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. ఈడ్చిగోలు చేయడం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ఒక మనిషి చావు, మా ఆవిడ ఏడుపు, మా నాన్న మాటలు. ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే history only remembers how you finished.